దట్టమైన అడవిలోన సిలికలాది గుట్టం గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్టం పుట్ట మీద పురుల మధ్య నిండు పాసి గుడ్డు తల్లి సమ్మక్క సక్కనైన రూపాన నిండు ఏగు సుక్కై వెలుగుతున్నదంట కరువు కాటకాలతోని తల్లడిల్లె ప్రాంతమంతగమ్మని రాకతోటి కొత్త సిగురు తొడిగనంట తండ్రి కోయ దూరమేడరాజు ఇంట తల్లిలాగా కోయ కొండు అమ్మవై వెలిసనంట మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క భూములన్నీ పురుడు పోసుకొని పులకరించెనమ్మ బిక్కుమంటూ బతుకగా దివాసులింటో ధాన్యరాసులమ్మ అంతులేని జబ్బులైన ఆకుపసరుతోని నేము చేస్తేవమ్మ తల్లిని మైమలన్నీ ఎల్లలోకమందు చూపినావమ్మ కల్లోల ప్రాంతాన్ని అమ్మవై సాకినావు పగిడిద్ద రాజును లగ్గమాడుకున్నావు వండంటి బిడ్డలకు నీవు జన్మనిచ్చినావు సారొక్క జంపన్న నాగులమ్మలే తల్లి మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క ప్రజల ఆశీర్వాదం ఇవ్వడం వల్ల మాకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఈ జాతరకు కూడా అన్ని సౌకర్యాల్లో పారిశుద్ధ్య విషయంలో కానీ మరి ఇక్కడ మినీ ఫంక్షన్లు ఒకటి మా మినిస్టర్ గారు ఇచ్చిండ్రు, వారి యొక్క ఆదేశాల మేరకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క 5 జీపీల యొక్క పారిశుద్ధ్య కార్మికులే కావచ్చు, మాకున్నటువంటి సెక్రటరీస్ కావచ్చు, అందరినీ కూడా పిలిపించుకొని ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఒక 4 బోర్లు కూడా వేయించడం జరిగింది. అన్ని విధాల ఎక్కడ ఏ లోటుపాట్లు రాకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు చేసిన బాగానే జరిపించిన సంతోషంగా ఉంది. గుర్రంపేటలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను పూర్వీకులు 1972లో ఆ గుర్రంపేటలో జాతరను మరి అప్పటి నుంచే అమ్మవారిని కొలవడం మొదలుపెట్టారు. మరి వారు తిరుమల రాములు గంటమరి ఎలారి మరి గంటమరి లచ్చినరసు కానీ ముంజమొగిలి మార్కశిరాలు ముఖ్య సాయిలు రాయబార బాలయ్య మరి అప్పుడు రెడ్డి చిన్నలచ్చులు రెడ్డి సమ్మయ్య వీళ్ళంతా కలిసి కూడా అప్పుడు మరి అమ్మవారిని ఇక్కడ వారికి ఆ తల్లి ఇక్కడ ప్రత్యక్షమైనట్టు వాళ్ళ కళలో వచ్చి చెప్పడం వల్ల మరి ఇక్కడ గద్దెల చిన్న మట్టి గద్దెలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక మద్ది చెట్టు ఒక ఇప్ప చెట్టు ఉండేది ఇక్కడ, వాటిని మట్టి గద్దెలుగా ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి మాకు ఇక లక్ష్మీ దేవర అమ్మవారు కూడా ప్రత్యక్షమై ఉన్నది. 100-150 సంవత్సరాల నుంచి అమ్మవారు మరి గోదావరిలో దొరికిన అమ్మవారు కాబట్టి మాకు మహిమగల తల్లి. ఆమె అంతకుముందు పూర్వీకులు ఇక్కడ జరగ ముందుకు మేడారంలోకి వెళ్ళి ఫస్ట్ దేవతను తీసుకొచ్చే అటువంటి ఘట్టం ఉండేది. అమ్మవారు వెళ్తేనే అక్కడ పూజలు స్టార్ట్ అయ్యేది. ఆ తర్వాత వీళ్ళు మా వాళ్ళు కూడా ఇక్కడ మేము ఇక్కడనే ఉన్నా, నేను కూడా మీరు వెళ్ళుకోండి అని చెప్పి వాళ్ళకు చెప్పడం వల్ల మరి ఇక్కడనే వాళ్ళు మట్టి గద్దెలు వేసుకొని 1972 నుంచి కూడా స్టార్ట్ చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చిన్న జాతర కొంచెం అభివృద్ధిగా జరిగి 2026 సంవత్సరంలో మరి మా మంత్రివర్యులు సీతక్క గారు కూడా మాకు పోయిన జాతరకు ఈసారి కూడా మాకు నిధులు ఇచ్చి మరి అన్ని విధాలుగా మాకు మరి అన్ని సౌకర్యాలకు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆదేశాలు ఇస్తూ మాకు కూడా మా మంత్రి గారి ఆదేశాలతోని మేము ఈ జాతరను మంచి రంగరంగ వైభవంగా కూడా జరుపుకున్నాం. మాకు భక్తులు కూడా 1,00,000కు పైచలకు మరి భక్తులు వచ్చిండ్రు. మనందరూ ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరం కూడా మరి అమ్మవార్లను సుఖశాంతాలతో మంచిగా మొక్కుకొని దర్శనాలు చేసుకొని కూడా వెళ్ళడం జరిగింది. ప్రశాంతంగా జరిగింది జాతర. ఎక్కడ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంఆర్ఓ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు,
మరి ఎంపీడీఓ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ కూడా 150 మందితో మంచి ఫోర్స్ని ఇచ్చిండ్రు. మరి అదేవిధంగా కలెక్టర్ గారు దర్శనం చేసుకున్నారు, టీఎం గారు దర్శనం చేసుకున్నారు. మరి అది ఆర్డీఓ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఆల్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించారు. మరి మాతో పాటు కూడా మా ఉత్సవ కమిటీ చైర్మన్ గారు కూడా మరి ముందుండి మంచి సాకచక్యంగా ఇప్పుడు 3వ అతను చేయడం, మరి మంచి అభివృద్ధిలో అతని పాత్ర కూడా చాలా అభినందనీయం. మా పూజారులు మరి గజ సమ్మయ్య కానీ, మరి రెడ్డి సమ్మయ్య కానీ, మరి పెరుమల్ల వారు కానీ, గంటమల్లి సారయ్య కానీ, మరి గంటమల్లి లక్ష్మయ్య కానీ, మరి పెరుమల్ల వారు కూడా అందరూ కూడా కిష్టయ్య వీళ్ళందరూ కూడా వారి స్థానాల్లో ఉండి మరి ఎప్పటి నుంచో 15-20 రోజుల నుంచి పూజలు స్టార్ట్ చేసుకొని మరి అమ్మవారిని తీయడము ఘట్టం ఒకటి అన్నీ కూడా హ్యాపీగా సంతోషంగా కూడా జరిగింది. మరి ఈ సంతోషంతో పాటు ఈసారి మరి 1,00,000 పైచీలకు జనాలు కూడా వచ్చినందుకు మరి మా గ్రామం తరఫున అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మంచి జరిగింది, ఎవరికి కూడా ఏం అది జరగలేదు. మంచి ఆర్సీ ఒకటి నిర్మాణం చేసుకున్నాం. మరి ఈ 2 సార్లు కూడా మేము ఇక్కడ వనదేవతలకు సంబంధించినటువంటి కూడా హోమాలు స్టార్ట్ చేసి మంచిగా రంగరంగ వైభవంగా చేసుకున్నాం. మరి ఊరంతా అందరికీ ఆ తల్లివారు ఆశీర్వాదాలు ఉండాలని మరి కోరుకుంటున్నాం. ఈసారి